హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ పూర్ణిమ శర్మ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే. మేడం, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ లో ఉమెన్స్ కి ఏమన్నా స్పెషల్ గా పాలసీస్ ఉంటాయా? వాళ్ళకు మేల్ కి ఏమన్నా తేడా ఉంటుందా ఈ ఇన్సూరెన్స్ కు సంబంధించి? సో వాళ్ళ ప్రాసెస్ ఏ విధంగా ఉంది? మనకి స్టార్ హెల్త్ వాళ్ళు కూడా బెస్ట్ ఉమెన్స్ పాలసీ అనేది సజెస్ట్ చేస్తున్నారండి. ఇప్పుడు ఈ పాలసీ యాక్చువల్ గా వచ్చి 2 years దాటిపోయింది. ఇది 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు తీసుకోవచ్చు ఈ ఉమెన్స్ పాలసీ. ఇప్పుడు అందరూ 22 years కి జాబ్ లో జాయిన్ అయిపోతున్నారండి అమ్మాయిలు. వాళ్ళు మెయిన్ గా కెరియర్ మీద బాగా ఫోకస్ పెడుతున్నారు. మ్యారేజ్ కంటే ముందు కెరియర్ లో సెటిల్ అవుదాం అనుకునే వాళ్ళని చాలా మందిని చూశాను. సో వాళ్ళకి స్పెషల్ గా పాలసీస్ అనేది ఉందండి. ఈ పాలసీ తీసుకుంటే ఇది 25 lakhs పాలసీ ఉంటుంది. ఇది తీసుకుంటే గనక వాళ్ళకి మెటర్నిటీ కవరేజ్ అవుతుందండి. మెటర్నిటీ కవరేజ్ అవుతుంది. సో న్యూ బార్న్ బేబీస్ కి వస్తుంది. అంటే వాళ్ళు పుట్టబోయే పిల్లలకి కూడా ఒకవేళ ఏదైనా హెల్త్ వైజ్ ఏమన్నా ఇష్యూస్ ఉన్నా వాళ్ళకి కూడా అది కవర్ అవుతుంది. సో ఇది 18 నుంచి ఈ పాలసీ అనేది తీసుకోవచ్చు. సో వాళ్ళు డీటెయిల్స్ కావాలి అనుకుంటే నాకు కాంటాక్ట్ చేస్తే నేను కంప్లీట్ గా వాళ్ళకి డీటెయిల్స్ అనేది ఇస్తాను. అండ్ మనకి మెయిన్ గా ఉమెన్ కి కూడా చాలా రకాల హెల్త్ ఇష్యూస్ అనేది వస్తాయండి. ఇంకా అంటే ఇప్పుడు 25 to 30 క్రాస్ అయిన వాళ్ళకి, 30 to 35 క్రాస్ అయిన వాళ్ళకి గైనిక్ కి సంబంధించి ఇష్యూస్ అనేది రావడం సహజంగా జరుగుతోంది ఇప్పుడు బాగా. సో 35 to 40 వాళ్ళకైతే మెయిన్ గా గైనిక్ కి సంబంధించి ఇష్యూస్ వస్తున్నాయి. సో వాళ్ళకి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరము. వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇవి కూడా మనకి బయట వెళ్తే ట్రీట్మెంట్స్, పీసీఓడి ఈ ట్రీట్మెంట్స్ కూడా మనకు చాలా ఖర్చు అవుతుంది. సో వీళ్ళు గనక ఈ ఉమెన్స్ పాలసీ గనక తీసుకుంటే అది వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ ముందు ముందు కూడా వాళ్ళకి ఒకవేళ 18-22 years వాళ్ళు కనుక తీసుకుంటే వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత ఈ పాలసీలో వాళ్ళ హస్బెండ్ ని కూడా వాళ్ళు తీసుకోవచ్చు. కంబైన్ వాళ్ళ హస్బెండ్ ని కూడా ఈ పాలసీలో పెట్టొచ్చు వాళ్ళు. సో అప్పుడు ఇద్దరికి వస్తుంది అండ్ కంబైన్ చేసుకోవచ్చు. ఓన్లీ వీళ్ళ ఒక్కళ్ళే కంటిన్యూ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ హస్బెండ్ ని కూడా ఈ పాలసీలో జాయిన్ చేసుకోవచ్చు. ఈ పాలసీ అనేది ఉమెన్స్ కి చాలా యూస్ఫుల్ ఉంటుందండి. ఇప్పుడు మేము చాలా మందికి ఇవి ఇచ్చాము, ఈ పాలసీస్ ఇచ్చాము. చాలా మంది అమ్మాయిలు తీసుకున్నారు అండ్ ఇది చాలా బెటర్ రిజల్ట్స్ కూడా దీనికి బాగా కనిపిస్తున్నాయి. సో వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా అండి గైనిక్ కి సంబంధించి, కొంతమందికి ఇట్లా అబార్షన్స్ అవ్వడము ప్రెగ్నెన్సీలో, సో వీటికి కూడా అది కవర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అన్ని కవర్ అవుతాయి. సో ఇది ఉమెన్స్ పాలసీ అనేది చాలా బెస్ట్ పాలసీ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా అందరూ తీసుకుంటే చాలా బాగుంటుంది. స్టార్ హెల్త్ వాళ్ళే ఈ ఆఫర్ ఇచ్చారు? లేదండి, అది మనకి వేరే దాంట్లో కూడా ఉన్నాయి. సో కంప్లీట్ గా ఎక్కువ స్టార్ హెల్త్ లో తీసుకోవాలి అనుకునే వాళ్ళకి అది తీసుకోవచ్చు. అండ్ వేరే కంపెనీస్ కూడా ఇస్తున్నాయి. సో అందులో కూడా ట్రై చేయొచ్చు. మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది స్టార్ హెల్త్ అయితే ఎక్కువ చాలా హైలో ఉందండి. ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్ లో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. అండ్ తర్వాత ఇర్గో, ఇంకా హెచ్డిఎఫ్సి ఇర్గో అని చాలా వేరే కూడా ఉన్నాయి. మా దగ్గర అయితే మేము అన్ని కంపెనీస్ కి పంపిస్తాము, అన్ని కంపెనీస్ కి ఇస్తాము. సో ఎవరి ఇంట్రెస్ట్ ని బట్టి వాళ్ళు తీసుకోవచ్చండి. మేము చాలా కంపెనీస్ అనేది మా దగ్గర ఉన్నాయి, అన్ని ప్రిఫర్ చేస్తాము. సో వస్తున్నారు మేడం, అంటే ఉమెన్స్ కి సంబంధించి చాలా మంది తీసుకున్నారండి. చాలా మంది ఇది బెస్ట్ పాలసీ అంటున్నారు అండ్ చాలా మంది ఇది ఇంట్రెస్ట్ పడుతున్నారు. అండ్ దీని వల్ల వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంది అని కూడా మాకు చాలా మంది చెప్తున్నారు. అంటే క్లైమ్స్ బాగానే వస్తాయండి దీంట్లో. చాలా మందికి మేము ఇచ్చాము కూడా, బాగుంది. ఈ పాలసీ అనేది చాలా ఎక్సలెంట్ గా రన్ అవుతుంది. సో అంటే ఉమెన్స్ విషయంలో అంటే ఎక్కడ వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఇన్సూరెన్స్? 18 నుంచి స్టార్ట్ చేయొచ్చండి. ఇది 18 నిండిన తర్వాత ఈ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు జాబ్ చేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు 22-23 years కి కొంతమందికి జాబ్స్ వచ్చేస్తున్నాయి. సో వాళ్ళైనా ఇది తీసుకోవచ్చు. ఎంత త్వరగా తీసుకుంటే అంత యూజ్ అండి వాళ్ళకి. ఇది తీసుకున్న ఎగ్జాక్ట్ 6 months నుంచి వాళ్ళకి కవరేజ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. 6 months నుంచి కవరేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మెయిన్ గా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ గానీ ఏమన్నా ఉన్నాయంటే ఈ పాలసీ కనుక తీసుకుంటే ఉమెన్స్ పాలసీ వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ముందు ఫ్యూచర్ లో అంతా కూడా. సో మెటర్నిటీ కవరేజ్ కూడా వస్తుందండి ఇందులో. అదైతే చాలా దానికోసం మెయిన్ గా తీసుకుంటున్నారు ఎక్కువ మంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.